ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఈ గడిచిన ఇప్పుడు 1 ఇయర్ దాటింది. ఆల్రెడీ ఇప్పుడు మీరు సుపరిపాలనలో తొలి కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి ఉంటారు. మీరు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు కానీ జనం సాటిస్ఫైడ్గా ఉన్నారా? ప్రజల్లో నేను మ్యాక్సిమంగా నాకు వ్యాపారాలు లేవు. ప్రజల్లో నేను దాదాపు ఇది 5వ సంవత్సరం. ప్రతి ఇంటికి 15-20 సార్లు తిరిగాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైన మాటలు మనం చెప్పాం. ప్రధానంగా సూపర్ 6 పథకాలు. ఈ సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి బలంగా నేను తీసుకువెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు గారు నోటి గుండా ఒక మాట వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన పాటిస్తాడని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడు. ఆడవాళ్ళందరి దగ్గరికి వచ్చి, మహిళల దగ్గర వచ్చి నెత్తి మీద చేతులు పెట్టి, ముద్దులు పెట్టి, ఒకసారి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీ పిల్లలందరూ నేను చదివిస్తా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని ముఖ్యమంత్రి నాకు చేతులు ఎత్తేసి ఇంట్లో ఒకరికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పారు. ఫెయిల్యూర్ అయ్యారు. అన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజలు ఆ రోజు నమ్మి, సరే ఒకసారి కదా చూద్దాం అని ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాటలు చెప్పాడో అవన్నీ కూడా తుంగలోకి తొక్కి, సపోజ్ మీరు చూశారు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్స్, మైనార్టీ ఈ కార్పొరేషన్స్ అన్నీ దాదాపు తెలుగుదేశం పార్టీ 2014-19లో చాలా కార్పొరేషన్ మనం పెట్టాం. ఈవెన్ మనం బ్రాహ్మిన్స్కి, వైశ్యులకు కూడా పెట్టాం కార్పొరేషన్, డబ్బులు ఇచ్చాం. దాని ద్వారా సామాజిక వర్గాలకి ఫెడరేషన్స్ ద్వారా కూడా ఆర్థికంగా కొంచెం మనం స్ట్రెంగ్తన్ చేసాం. లాస్ట్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక్క కార్పొరేషన్ లేదు స్టేట్లో. ఒక కార్పొరేషన్ పేర్లు చెప్పారు, నామమాత్రపు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఒక కార్పొరేషన్ ద్వారా ₹1 డబ్బు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక దళితుడికి లోన్ ఇచ్చిన చరిత్ర వాళ్ళకి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఆ ప్రభుత్వంలో ప్రమాణాలు చేసి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకొని ప్రజలకు మనం ఒక మాట ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాం. ప్రజలు నమ్మారు.